వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు జిల్లాలో. దాదాపు అది 50 రోజుల పని. అంటే మొత్తం ఎవరెవరైతే నేను పారాలీగల్ సర్వే కోసం మాకు అప్లై చేసిందో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. అక్కడే ఉన్నారు సర్వేలందరూ. అయిపోయిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ నుంచి లైసెన్స్ ఇస్తుంది. అప్పుడు ఈ భూభారతి సమస్యలన్నీ కూడా ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళు పోయి వాళ్ళు ఫీల్డ్ మీద సర్వే చేసి మ్యాప్ పెడితేనే, ఇప్పుడు మ్యాప్ లేకుండా చేసేస్తుంది. కానీ అప్పుడు ఆర్ఐ రిపోర్ట్తో పాటు సర్వే మ్యాప్ ఉండాలి. అదే ఏ భూమి మీద ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, హద్దులు ఎవరు, అవన్నీ క్లియర్గా అందులో రాసి ఉంది. నేను అనేది హుస్సేన్ నగర్లో మీకు తెలుసు, నాకు తెలుసు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే మనిషి చేతుల పాస్బుక్ ఒక సర్వే ఉన్నది, ఫీల్డ్ మీద వేరే సర్వే కొన్ని ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్. వాటి అవే ఎక్కువ ఉన్నాయి. వాటితోనే ప్రాబ్లం వస్తుంది. దానివల్ల లాంగ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ప్రస్తుతం వాటిని ఆపేశాను. దాన్ని వైవాన్ కబ్జా అంటారు. అది గవర్నమెంట్కి రిఫర్ చేస్తారు. గవర్నమెంట్ ఏం చేయమంటే దాన్ని ఓకే చేసే అవకాశం ఉంది సార్. యాక్షన్ పంపించాం కలెక్టర్కి, దాన్ని పంపిస్తున్నాం. కలెక్టర్ కూడా దాని మీద ఏం అడ్వైజ్ ఇస్తాడు, గవర్నమెంట్కి రాస్తాడా, మరి ఎట్లా ఏం చేయమంటే కలెక్టర్ పై అధికారుల నిర్ణయం ప్రకారం ఉన్నాం. భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా 3 నుంచి ఈ రోజు వరకు, అంటే నిన్నటి వరకు 19వ తారీఖు వరకు మొత్తం 1919 అప్లికేషన్స్ వివిధ గ్రామాల నుంచి, రెవెన్యూ గ్రామాల నుంచి రావడం జరిగింది. బట్ అన్నింటినీ కూడా ఇవాళ లాస్ట్ డేట్, ఇవాళ 5 గంటల వరకు ఇంకెవరున్నా కూడా ఇచ్చేవాళ్ళతో కూడా ఈరోజు 5 గంటల వరకు తీసుకుంటాం. తీసేసుకొని వాటి అన్నిటికి కూడా సాగ్రిగేషన్ చేసి, అంటే మాడ్యూల్ వైజ్గా సాగ్రిగేషన్ చేసి వాటికి నోటీసులు ఇచ్చి, వాటిని ఆ తర్వాత రికార్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది. రికార్డ్ వెరిఫికేషన్ నోటీసులు ద్వారా వాళ్ళకి తెలియపరిచి, దాంట్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ భూభారతి పోర్టల్ ద్వారా ఫామ్ 2 ద్వారా ఆన్లైన్ చేసి నోటీసులు ఇవ్వడం జరిగి, ఇది ఫీల్డ్ ఎంక్వైరీ అవన్నీ చేసేసి వాళ్ళకి ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. ఎవరైతే సరి అయిన డాక్యుమెంట్లు ఇవ్వలేదో, సరి అయిన పత్రాలు జతపరచలేదో వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి వాళ్ళకి 7 రోజుల టైం ఇస్తాము. ఆ రోజులో వాళ్ళు సబ్మిట్ చేయకపోతే వాళ్ళ ఫీల్డ్ పొజిషన్ వెరిఫై చేస్తాం, రికార్డు వెరిఫై చేసి వాళ్ళని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మెమో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆగస్టు 14 లోపున ఈ నిన్నటి వరకు వచ్చిన 1919 అప్లికేషన్స్ కూడా, అంటే ఇంకా ఈరోజు 5 గంటల వరకు ఇంకా రావచ్చు. అవన్నీ కూడా కలుపుకొని మొత్తం ఆగస్టు 14 వరకు, ఆగస్టు అంటే 15 ఆగస్టు లోపల కంప్లీట్ చేయాలని ఇందాక 2 ఆర్ఐలకు, తహసీల్దార్కు, డీటీసీ ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. దాని మీద రివ్యూ చేయడానికి ఈరోజు సిరికొండ మండలం రావడం జరిగింది.